హలో. ఇదిగో ఏం ఆలోచించావు? ఆలోచించాన్రా, నీకు నాకు సెట్ అవ్వదు. అదే అలాగంటావు. ఇంకో మాట చెప్పు. ఇదేమైనా కూరగాయల బేరం ఏట్రా ఇంకో మాట చెప్పడానికి? కాదనుకో, కానీ కానీ లేదు గీని లేదు. నీ లైఫ్ వేరు, నా లైఫ్ వేరు. మన ఇద్దరికి సెట్ అవ్వదు అంతే. అసలు నా గురించి నువ్వు పూర్తిగా తెలుసుకోకుండా ఎలా చెప్తున్నావు? నీకు నాకు సెట్ అవుతుంది. నీ జీవిత చరిత్ర చదవమంటావా ఏటి? ఏ చదివికర్లేదు గానీ నాతో ఒక రోజు గడిపితే తెలుస్తుంది. ఏటి? అదే ఓ సినిమాకో షికారుకో వెళ్తాము, అప్పుడు చెప్పు నీకు నాకు సెట్ అవుతుందో లేదో. ఆహా, డేటింగ్ పిలుస్తున్నావా? డేటింగ్ 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 డేటింగ్. ఒక్క రోజు గడిపితే అరిగిపోతావా ఏంటి? అయినా నేనంటే ఎందుకు నీకు అంత పిచ్చి? నీకు తెలుసో తెలీదా, చిన్నప్పుడే మా అమ్మ చచ్చిపోయింది. మా అమ్మ కూడా నీలాగే నోరేసుకుని మీద అడిపోద్ది గానీ మనసు వెన్న. ఓహో, నాలో మీ అమ్మని చూసుకుంటున్నావా? నిన్ను మా అమ్మలా చూసుకుంటా అంటున్నాను. డేటింగ్ ఎప్పుడు వెళ్దాం చెప్పు మరి. ఏటంటున్నాడే? డేటింగ్ అంటున్నాడే. మీ పనే బాగుంది. ఎవడైనా ఫస్ట్ డేటింగ్కి వెళ్ళి ఆ తర్వాత ఐ లవ్ యూ చెప్పి ఆ తర్వాత పెళ్లి సంబంధాలు. మీదంతా రివర్సే. అబ్బో, జీకే బానే పెంచావు. డేటింగా ఏటో ఈ వాలకాలు. ఇంటికాడ చెప్పినావా? ఇలాంటివి ఇంట్లో చెప్పుకోరు, ఫ్రెండ్స్ కే చెప్పుకుంటారు. మరి వెళ్తావేటి? చిచ్చి, ఆడుతూ నేను వెళ్ళడమేటి? హ్మ్, అవును, మీ కాలంలో డేటింగ్లు ఉండేవా? మా కాలంలో డేటింగ్లు లేవమ్మా, అంతా బ్యాటింగ్లే. ఎందుకే తెగ ఆలోచించేస్తున్నావు? డేటింగే నాకు గానే ఎవడని డేటింగ్ పిలిచాడనుకో, నాకు నచ్చినవన్నీ తినేసి నచ్చిన ప్లేస్లన్నీ తిరిగేసి ఆడి చేతి బిల్లు కట్టించి నీకు నాకు సెట్ అవ్వలేదని చెప్పేస్తాను. అయినా ఆడు నిన్నెందుకు పిలిచాడో, నన్ను గాని పిలుచుంటే శుభ్రంగా సెలవు పెట్టి మరీ వెళ్ళిపోతాను. హలో కన్యాకుమారి, ఏంటి సంగతి? సర్లే సర్లే ఏంటి సర్లే? సర్లే వెళ్దాం అంటున్నా. వెళ్దామా? ఎప్పుడు?